అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం విశారద గారు రచించిన నిజమేదో తెలిసింది అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నీలిమా, అది పిలుపు కాదు, అరుపు. పొద్దున్నే ఏం కంపలంటుకుపోయాయో ఇలా రంకలేస్తున్నారు. వంటింట్లో బిజీగా ఉన్న నీలిమ చిరాకు పడింది. నీలిమా, మరో గావుకేక. మామూలుగా నీలు అని పిలిచే ఈ పెద్ద మనిషికి కోపం తారాస్థాయికి చేరినప్పుడు మాత్రమే తన పూర్తి పేరు గుర్తుకొస్తుంది. ఈయన గారికి అంత కోపం రావడానికి కారణమేమిటి అనుకుంటూ స్టవ్ బర్నర్ను తగ్గించి భర్త దగ్గరికి వచ్చింది తాపీగా. నీలిమా, పిలిస్తే వినబడ్డం లేదా? భార్యను చూస్తూనే ఎగిరిపడ్డాడు శ్రీధర్. ఏమిటది? సైరన్ మోతలా ఒకటే అరుపులు, కొంపలంటుకుపోయినట్లు విసుగ్గా అంది నీలిమ. తిమ్మరాలో దేనికోసం వెతుకుతున్న శ్రీధర్ కోపంగా వెనక్కి తిరిగాడు. ఏ తమాషాగా ఉందా? పిలుస్తుంటే వినిపించుకోకుండా పైగా సైరన్ కోతలంటావా? నీలిమ వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకుంది. రామరామ, కూత అన్నానా మోత అన్నాను గాని ఏదైనా ఒకటే. సరే, విషయం ఏమిటో చెప్పండి. వంటింట్లో కూర మాడిపోతోంది. నాకు ఆఫీస్కి టైం అవుతోంది. నేనేమీ మీకు అడ్డం రాలేదే, మీరు అరిస్తేనే వచ్చాను. అరవక చస్తానా? ఈ ఇంట్లో అవసరానికి ఒక్క వస్తువు దొరికి చావదు. తీసిన వస్తువు తిరిగి అక్కడే పెట్టాలనే జ్ఞానం నీకు పిల్లలకు ఎప్పుడొస్తుందో. ఉగ్రుడైపోయాడు శ్రీధర్. ఇప్పుడు తమరికి ఏ వస్తువు అవసరం వచ్చిందో? నెయిల్ కటర్ కావాలి, అర్జెంటుగా వెతికివ్వు. ఇది మరీ బాగుంది, దానికి నన్ను పిలవాలా? మీరు వెతుక్కోలేరు? టైంకి వంట కాకపోతే మళ్ళీ నా మీద రంకలేస్తారు. నెయిల్ కటర్ పిల్లల రూమ్లో ఉంటుంది, వెళ్ళి వెతుక్కోండి. నేను వెళ్తున్నాను. నీలిమ గబగబా వంటింట్లోకి వెళ్ళిపోయింది. శ్రీధర్ గొనుక్కుంటూ పిల్లల రూంలోకి వెళ్లాడు. 2 నిమిషాలకే మళ్ళీ నీలిమా అని అరిచాడు. అతని అరుపులో తీవ్రమైన కోపాన్ని పసిగట్టింది నీలిమ. వెంటనే వెళ్ళకపోతే ఇంకా రైజ్ అయిపోతారు అనుకుంటూ గబగబా వెళ్ళింది శ్రీధర్ దగ్గరికి. ఇది గద, పందుల దొడ్డ? నీలిమను చూస్తూనే మండిపడ్డాడు. ఇది పిల్లల గది, నన్నడుగుతారే? వాళ్లనే అడగండి, తను కోపంగా అంది. గది నీటిగా సర్దుకోమని పిల్లలకి చెప్పలేవా? వాళ్ళకి చేత కాకపోతే నువ్వు సర్దలేవా? ఇది అలమరా కాదు, చెత్త కుండీలు. ఈ చెత్త కుండీల్లో నెయిల్ కటర్ ఎక్కడ దొరుకుతుంది? దాన్ని వెతకటం ఆ బ్రహ్మతరం కూడా కాదు. పిల్లలు స్కూల్కెళ్లారు, వాళ్ళొచ్చాక వాళ్ల మీద అరవండి, మధ్యలో నా మీద అరుస్తారే? షటప్! పిల్లలకి డిసిప్లిన్ నేర్పడం చేత కాదు గాని అనవసరంగా మాట్లాడుకో. ఒక్క చేత్తో ఎన్నెన్ని సర్దుకు రావాలి? ఒక్కరోజు ఇంట్లో ఉండి ఇంటి పని, పిల్లల పని చూసుకోండి. ఎంత కష్టమో మీకే తెలుస్తుంది. మేం వెళ్లిపోయాక పగలంతా నువ్వు పడే పాటే ఉంది. ఒకరోజు కూర్చొని ఇవన్నీ సర్దొచ్చు కదా. నువ్వు ఇవన్నీ కదిలించుకో మమ్మీ, మా రూమ్ మేమే సర్దుకుంటామంటారు పిల్లలు. సర్దితే వాళ్లకి కోపం, సర్దకపోతే మీకు కోపం. మధ్యలో నేను చస్తున్నాను. నాకదంతా తెలీదు. నేను సాయంత్రం వచ్చేసరికి రూమ్ అంతా నీట్గా సర్దుండాలి. నువ్వు సర్దుతావో నీ పిల్లల చేత సర్దిస్తావో. శ్రీధర్ కోపంగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. అన్యమనస్కంగానే వంట పూర్తి చేసింది నీలిమ. శ్రీధర్ భోంచేయకుండా ఎప్పటికంటే ముందుగానే ఆఫీస్కి వెళ్లిపోయాడు. అతనలా మాటా పలుకు లేకుండా, భోజనం చేయకుండా వెళ్లిపోవడం నీలిమ భరించలేకపోయింది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే శ్రీధర్కి కోపం అంత త్వరగా రాదు. కాని ఒక వస్తువు ఉండాల్సిన ప్లేస్లో లేక స్థానభ్రంశమైతే మాత్రం ఉగ్రుడైపోతాడు. నీలిమకి పిల్లల మీద కోపం వచ్చేసింది. విసిగిసా నడుస్తూ వాళ్ల గదిలోకి వెళ్ళింది. ముందు కొడుకు అనిల్ అల్మరా దగ్గరకొచ్చింది. దాని పక్కనే అనిల్ మంచం. మంచం మీద పొద్దున్నే చదువు వదిలేసిన పుస్తకాలు, ఏదో ఇంగ్లీష్ క్యాసెట్, మడత పెట్టకుండా కుప్పగా పడేసిన దుప్పటి. ఒళ్ళు మండింది నీలిమకి. ఆ కోపాన్నంతా దుప్పట మీద చూపించింది. దాన్ని ఒక్క దులుపు దులిపి మడత పెట్టింది. మంచాన్ని నీటిగా సర్దింది. అల్మరా తలుపులు తెరిచింది. ఒక్క క్షణం నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయింది. వాటిని ఎటు నుంచి ఎటు సర్దాలో తెలియని అయోమయంలో పడిపోయింది. మమ్మీ, ఆకలి! ట్యూషన్ నుండి వచ్చిన అనిల్ బ్యాగ్ని టేబుల్ మీద పడేస్తూ అరిచాడు. మమ్మీ, త్వరగా అన్నం పెట్టు, కాలేజ్కి టైం అవుతోంది. అనూష హడావిడి పడుతూ తమ్ముడి వెనకాలే లోపలికొచ్చింది. నీలిమ వెనక్కి తిరిగి పిల్లలిద్దరిని ఉరిమి చూసింది. ఒక తుఫాన్లా విరుచుకుపడింది. ఏమిట్రా ఇది? ఇల్లేనా పశువుల పాక? అడ్డగాడిదలా తిరగడం, ఆ టీవీకి అతుక్కుపోవటం అంటూనే అల్మరాలోని సామానంతా ఒక్కొక్కటి తీసి కింద పడేయడం మొదలుపెట్టింది. 1 డజన్ క్రికెట్ బాల్స్, విరిగిపోయిన వాటితో కలిపి 1/2 డజన్ క్రికెట్ బ్యాట్లు, పజిల్స్ సెట్లు, కామిక్స్ బుక్స్, ఐశ్వర్యరాయ్, బ్రూస్లీ, షారుఖ్ ఖాన్ పోస్టర్లు, ఇంగ్లీషు ఆడియో క్యాసెట్లు, లేబుల్స్, స్టిక్కర్స్, రకరకాల షేపుల్లో 25 దాకా ఉన్న పెన్సిల్ బాక్సులు తీస్తున్న కొద్ది అలా వస్తూనే ఉన్నాయి. వెధవ,
వీలడంత లేవు. చదువుతున్నదేమో 9th క్లాసు. ఇప్పుడు ఐశ్వర్యరాయ్ పోస్టర్స్ కావాల్సి వచ్చాయా? అరుస్తూ అల్మరా మొత్తం ఖాళీ చేసింది. మమ్మీ, ప్లీజ్ మమ్మీ, నాకవన్నీ కావాలి, పారేక మమ్మీ, భయపడుతూనే అడిగాడు అనిల్. నోరు మూసుకో, కసిరింది నీలిమ. నీ సంగతేమిటే? నీది ఒక చెత్తకుండీయేనా? కూతురు అల్మరా తెరుస్తూ అడిగింది. అనూష మాట్లాడలేదు. దిక్క చచ్చిపోయి నిలబడిపోయింది. నీది తమ్ముళ్లాగానే తగలబడింది. పెద్దదానవయ్యావు, కాలేజీకొచ్చావు, ఎందుకు? ఇంగితం లేకపోయాక అంటూ ఒక్కొక్క వస్తువే లాగి కింద పడేస్తోంది నీలిమ. గ్రీటింగ్ కార్డులు, ఉత్తరాలు, తెలుగు హిందీ ఆడియో క్యాసెట్లు, ఇంగ్లీష్ మ్యాగజైన్ల నుండి తీసిన కటింగ్లు, విమెన్స్ ఎరాలు, మీ షెల్డర్, మిల్సన్ బూన్ నవలలు, సగం అల్లి వదిలేసిన వైర్ బ్యాగులు, పూసల బొమ్మలు, చిన్నప్పటి టెడ్డీ బేర్లు, బార్బీ డాల్స్, హెయిర్ బ్యాండ్లు, బొట్టు బిల్లలు. ఇందులో నీకు పనికొచ్చేవి ఎన్ని, పనికిరానివెన్ని? ఇంకా నీకు ఈ బొమ్మలెందుకే? పిన్ని కూతురికి ఇచ్చేస్తానుండు, ఇంట్లో అడ్డం వదిలిపోతుంది. వద్దు మమ్మీ, ప్లీజ్, అవి నేను చిన్నప్పుడు ఆడుకున్నవి, నాకు అవంటే చాలా ఇష్టం, ఇవ్వద్దు మమ్మీ, ఏడుపు గొంతుతో అంది అనూష. ఇంకా చిన్న పిల్లవ కాదు వాటితో ఆడుకుంటూ కూర్చోటానికి. అడ్డమైన చెత్త ఇంట్లో చేరుస్తావు. మన వీధి చివరనున్న చెత్తకుండీ నుండి ఇంకేమైనా దొరుకుతాయేమో ఏరుకురండి, అవి కూడా వీటితో చేరుద్దురుగాని. అప్పుడు మీ రూమ్ ఇంకా అందంగా ఉంటుంది. మున్సిపాలిటీ వాళ్ల వల్ల కూడా కాదు మీ రూమ్ శుభ్రం చేయటం. అరుస్తూ వాటన్నింటినీ తీసి మూలకు విసిరేసింది. ప్లీజ్ మమ్మీ, వాటిని పారేకు, అనూష ప్రాధేయపడింది. అనిల్ కళ్లలో నీరు చెక్కిళ్లపై కారడానికి సిద్ధంగా ఉన్నాయి. వాళ్ల విన్నపాలని, కన్నీళ్లని ఏమాత్రం పట్టించుకోలేదు నీలిమ. ఒరే గాడిదల్లారా, ఇక నుండి ఇక్కడ క్లాస్ పుస్తకాలు తప్ప మరే చెత్తైనా చేర్చండి చెబుతా. కాలేజీకి స్కూల్కి టైం అవుతోంది, భోజనానికి తగలడండి. విసురుగా గదిలోంచి బయటకొచ్చింది. వంటింటి వైపు నడిచింది నీలిమ. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. మిగిలిన పనంతా ముగించుకొని కూర్చుంది నీలిమ. ఏం చేయాలో తోచలేదు. మనసంతా చిరాగ్గా ఉంది. శ్రీధర్ అనవసరంగా తన మీద అరవటం, తన పిల్లల మీద అరవడం, మూడంతా డిస్టర్బ్ అయిపోయింది. అన్యమనస్కంగానే బెడ్రూమ్లోకి వచ్చి మంచం మీద వాలింది. అయినా స్థిమితం లేదు. ఏవో ఆలోచనలు. శ్రీధర్కి ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉండాలి. ప్రతి వస్తువుకి ఒక ప్లేస్ ఉండాలి. ఎక్కడవక్కడ పొందిగ్గా అమర్చాలి అంటాడు. అటు ఇటు అయినా సహించడు. ఈ పిల్లలు చెప్పిన మాట వినకుండా నానా చెత్త ఇంట్లో చేరుస్తారు. ఆ చెత్తలో ఏ వస్తువు ఎక్కడ ఉందో దొరకదు. మధ్యలో తనకి చీవాట్లు. ఆలోచిస్తూ పక్కకి తిరిగింది నీలిమ. వారుగా తెరచి ఉన్న వార్డ్రోబ్లోంచి అస్తవ్యస్తంగా ఉన్న చీరలు, గాజుల బాక్సులు, పర్ఫ్యూమ్లు వగైరాలు కనిపించాయి. సర్ది చాలా రోజులైంది. ఈయన చేత అక్షింతలు వేయించుకోకముందే సర్దేయడం మంచిది అనుకుంటూ మంచం మించి లేచింది. వార్డ్రోబ్ తలుపులు పూర్తిగా తెరిచింది. చీరలు, బ్లౌజులు, ఆల్బమ్స్, నగల బాక్సులు ఒక్కొక్కటే తీస్తోంది. పై అరలోనున్న అందమైన దంతపు పెట్టెతో సహా అన్నీ బయటకు తీసింది. ఆ పెట్టెను చూడగానే నీలిమలో ఏదో ఉద్వేగం తొంగి చూసింది. దంతపు పెట్టెను అపురూపంగా ఒళ్ళోకి తీసుకుని మూత తెరిచింది. అంతే, జ్ఞాపకాల ప్రపంచానికి తలుపులు తెరుచుకున్నాయి. ఏనాటి జ్ఞాపకాల తీపి గుర్తులివి? నీలిమ చేతులు ఆప్యాయంగా ఆ పెట్టెలో వస్తువుల్ని తడుముతున్నాయి. తమ పెళ్లి వెడ్డింగ్ కార్డులు, తామిద్దరూ ఒకరికొకరు రాసుకున్న ఉత్తరాలు, గ్రీటింగ్లు, తామిద్దరూ మొదటిసారి కలిసి చూసిన సినిమా టిక్కెట్లు, అతను తనకి కొన్న మొట్టమొదటి చీర బిల్లు, పెళ్లి రోజు వేసుకున్న ఎర్ర గాజులు, తొలిరాత్రి అతను తన కొంగుకు ముడేసిన రూపాయి నాణేలు, ఎన్నెన్ని మధుర స్మృతుల ఆనవాళ్లు. వీటిని చూస్తుంటే అప్పుడే 20 ఏళ్లు గడిచిపోయాయా అనిపిస్తోంది. కాలం ఎంత త్వరగా గడిచిపోతోంది. ఎంతోసేపటికి గాని అనుభూతుల వల్మీకంలో నుంచి బయటకు రాలేకపోయింది నీలిమ. తేరుకొని వాటన్నింటిని నీటిగా సర్దేసి వార్డ్రోబ్ తలుపులు మూసింది. పక్కనే ఉన్న అల్మారా తలుపులు తెరిచింది. పనిలో పని దీన్ని కూడా సర్దేయాలి అనుకుంటూ ఒక్కొక్క ఆరే దుమ్ము దులిపి కొత్త పేపర్లు, సెంట్ బ్యాగ్స్ వేసి తిరిగి సామానంతా నీటిగా సర్దేసి చివరి అర దగ్గరకొచ్చి కింద నేల మీద చతికిల పడింది. అమ్మయ్యా, ఇదొక్కటి సర్దితే మొత్తం అయిపోయినట్లే అనుకుంది తృప్తిగా. కింది అరలో ముందున్న పాత బట్టలు తీసి పక్కన పెడుతూ వాటి వెనకే ఉన్న వస్తువులను చూస్తూ తిరిగి ఏవో లోకాల్లోకి వెళ్లిపోయింది నీలిమ. అలాగే అపురూపంగా వాటిని చూస్తూ ఉండిపోయింది. వీటిని అక్కడ అపురూపంగా దాచిపెట్టినట్టు దాదాపు మర్చిపోయింది తను. ఎన్నేళ్ల నాటి వస్తువులివి? ఒక్కొక్కటి తీసి నేల మీద పరిచింది. వాటిని చూస్తున్న కొద్దీ, స్పర్శిస్తున్న కొద్దీ ఇది అని చెప్పలేని ఏదో అనుభూతి. చక్కని డిజైన్తో ఉన్న పెళ్లి పందిట్లో ఐరేని కుండ, లిల్లీ పూల దండలు. లిల్లీపూలు బాగా ఎండిపోయి పొడి పొడి అయిపోయి
పూలదండల్లోని చమ్కీల దారాలు మాత్రం మిగిలాయి. తొలిరాత్రి కట్టుకున్న జరీ అంచు తెల్లచీర జరీలో చాలా చోట్ల పగిలిపోయింది. పెళ్లి రోజున వాడిన మేకప్ సామాన్లు, ప్రధానం పెట్టెలో తెచ్చిన అద్దం, దువ్వెన, కుంకుమ భరిణి. ఇవి కేవలం పాత సామాన్లా? ఒట్టి జ్ఞాపకాలా? కాదు, అవి ఒట్టి జ్ఞాపకాలు మాత్రమే కాదు. మనోలహరిపై పరుచుకున్న నిశ్శబ్ద గీతాలు, జీవితాన్ని ఎప్పటికప్పుడు సజీవత్వంలో నింపే రాగాల మోహాలు, చూసినప్పుడల్లా ఆనందాన్నిచ్చే సప్తవర్ణ ఆకాశాలు, తలుచుకున్నప్పుడల్లా ఉప్పొంగిపోయే సంతోష జలపాతాలు. ఇవన్నీ కేవలం అనుభూతులేనా? ఒట్టి జ్ఞాపకాలేనా? ఎందుకు పనికిరని పాత వస్తువులేనా? అంతేనా? అంతకు మించి ఏమీ లేదా? కాదు, ఏదో ఉంది. తనకి తెలియనిది, మనసుకి అందనిది ఏదో ఉంది. ఏమిటది? నీలిమ ఆలోచనలోంచి తేరుకొని వాటన్నింటినీ మరోసారి చూసింది. మరోసారి వాటిని చూస్తున్న కొద్దీ కలిగే ఒకనాటి అలౌకిక ఆనందం, దాన్ని వర్ణించడానికి సరిపోయే భాష బహుశా ఈ ప్రపంచంలోనే లేదేమో. నీలిమకి హఠాత్తుగా పిల్లలు గుర్తుకొచ్చారు. వాళ్లు దాచుకున్న వస్తువులు గుర్తుకొచ్చాయి. తను వాటిని తీసి విసిరిపారడం గుర్తొచ్చింది. పిల్లలు బిత్తర చూపులు, బిక్కమొహాలు గుర్తొచ్చాయి. అవి చెత్త సామాన్లయితే ఇవి అంతే కదా. వాటిని అతి తేలిగ్గా తీసిపారేసిన తను వీటిని మాత్రం భద్రంగా ఎందుకు దాచిపెట్టుకున్నట్టు? ఆలోచిస్తున్న కొద్దీ ఏదో అర్థమవుతున్నట్టుగా ఉంది. నిజమేదో నెమ్మదిగా ఒక వెలుగు పువ్వులా మనసులో విచ్చుకుంటోంది. ప్రతి మనిషికి అనుభూతులు, సెంటిమెంట్లు ఉంటాయి. ఎవరి అనుభవాలు, ఎవరి భావోద్వేగాలు వారివి. వాటికి ఎల్లలు హద్దులు ఉండనక్కర్లేదు. ఒకరి అనుభూతుల్ని, సెంటిమెంట్లని కించపరిచే హక్కు ఎవరికీ లేదు. ఒకరికి నష్టం కలిగించినప్పుడు, తమకు తామే ఆనందించగలిగినప్పుడు సెంటిమెంట్లు ఉంటే మాత్రం ఏ? నీలిమ గబగబా పిల్లల గదిలోకి వెళ్ళింది. మూలన పడి ఉన్న వస్తువులన్నీ తీసి తిరిగి అల్మరాలో నీటిగా సర్దింది. అనవసరంగా పిల్లల్ని కోప్పడినందుకు బాధపడింది. బాధపడుతూ వెళ్లిన పిల్లలు సాయంకాలం వచ్చి తిరిగి వాటిని చూసుకుని ఎంత సంబరపడతారో. ఎప్పుడెప్పుడు 4 అవుతుందా అని చూస్తూ గుమ్మంలోనే నించుంది నీలిమ. జీవితం అంటే జ్ఞాపకాల పుష్పగుచ్చం, అనుభూతుల నెమలిపించం. అవి కాక మరేమిటి అనుకుంది తృప్తిగా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.